గాడిద పళ్ళతో అమ్ముతున్నారు అని చెప్పేసి క్వశ్చన్ చేయాల్సి వస్తే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఆయన ఏమి చంద్రబాబు నాయుడు గారికి బాబాయ్ కాదు, పవన్ కళ్యాణ్ గారికి బాబాయ్ కాదు. మరి గత 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఏలినటువంటి ముఖ్యమంత్రికి సొంత బాబాయ్. మరి ఆయన గాడిది పళ్ళే తోముతున్నాడు, ఇంకేం తోముతున్నాడు 5 ఏళ్ల పాటు? ఆ క్వశ్చన్ మమ్మల్ని లేసే ముందు మీరు ఒకసారి రిటర్న్ క్వశ్చన్ వేసుకోవాలి కదా. ఎందుకని మీరు మీ ఇంట్లో వ్యక్తికి సంబంధించి జరిగినటువంటి మర్డర్నే న్యాయం చేసుకోలేకపోయారంటే దాని ఉద్దేశం ఏంటి? సభ్య సమాజం అడిగే ఈ ప్రశ్నకు మీరు ఏం సమాధానం చెప్తారు? మీ ఇంట్లో వాళ్ళకి మీరు న్యాయం చేయలేను, సమాజంలో జరిగే నేర ప్రవృత్తిని ఎట్లా కంట్రోల్ చేస్తారని ప్రజలు క్వశ్చన్ చేశారు మిమ్మల్ని 5 ఏళ్ల పాటు. ఏం ఆన్సర్ చేస్తారు? మమ్మల్ని ఎందుకు అడగడం మళ్ళీ ఆ విషయాన్ని మీరు క్లియర్ గా? ఇప్పుడు జరిగేటువంటి నేరాలు ఏంటి, వాటిని ఎలా కట్టడి చేయాలి, భవిష్యత్తులో జరగకుండా ఎలా జరగాలని చెప్పేసి క్లియర్ గా మా ప్రభుత్వం దానికి సంబంధించిన చర్యలు చేపడుతుంది 100%. మీరు మీ టైంలో చేశారు, మరి దీన్ని మీరు రాజకీయానికి వాడుకున్నారు. నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి మీ పేపర్లలో మీ టీవీలో ప్రచారం చేసుకున్నారు. అయినా సరే మరి 5 ఏళ్ల పాటు ఆ నారాసురులు ఎవరో ఎందుకు కనిపెట్టలేకపోయారు మీరు? సిబిఐ డైరెక్ట్ గా అక్కడ పులివెందుల